శివాని అమ్మ నిన్ను ప్రతిరోజు బ్లేమ్ చేసేలా చేశాను. నన్నే కొడతావా? కడుపులో బిడ్డ లేకపోతే చంపేసుండేదాన్ని. నువ్వింత క్రిమినల్ ఎప్పుడయ్యావు హారిక? నన్నలా మార్చింది నువ్వే. నీ వల్లే నేను నేరస్తురాలయ్యాను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వెన్నో తప్పులు చేసావు హారిక. వసు గారు నిన్ను ఎన్నోసార్లు క్షమించారు, కాపాడారు. అయినా కూడా నువ్వు మారలేదు. నిన్ను పోలీసులకు అప్పగించి నిన్ను జైలుకి పంపించాలి. కానీ ప్రెగ్నెంట్ అని వదిలేస్తున్నావు. వెళ్ళు. వెళ్తాను, కానీ ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. జీవితాంతం ఇలాగే వెంటాడుతూ ఉంటాను. మర్యాదగా వెళ్ళకపోతే కడుపుతో ఉన్నావని చూడకుండా ఇక్కడే నిన్ను చంపేస్తాను. బతికిపో. మామయ్య, మీరు రాకపోయింటే నేను చచ్చిపోయేదాన్ని. టైంకి దేవుళ్ళ వచ్చి కాపాడారు. బాధపడకమ్మా. దేవుడే నిన్ను బతికించాడు శివాని. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే మీ అమ్మ, అమ్మమ్మ, కిట్టు ఎంతో సంతోషిస్తారు. పద, ఇంటికి వెళ్దాం. పద. దమయంతి, దమయంతి, దమయంతి. అభి, ఏమైంది నాన్న? నీకు తర్వాత చెప్తాను. దమయంతి, 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 దమయంతి. ఏంటి? శివాని. శివాని, అమ్మా, శివాని, శివాని, నేను చూస్తుంది నిజమేనా? నా బంగారు తల్లి, నేను చూస్తుంది నిజమేనా? నువ్వు బతికే ఉన్నావా? శివాని, శివాని, శివాని. అక్క, కిట్టు, అక్క, నేను చాలా మిస్ అయ్యామక్క. అమ్మ నేను నీకోసం చాలా ఏడ్చాం. నా తల్లి, నా బంగారమే. ఆ దేవుడు నా మొర ఆలకించి నేను ప్రాణాలతో తిరిగి పంపించాడు. అవును దమయంతి, మన అదృష్టం బాగుండి శివాని బ్రతికే ఉంది. అమ్మ చూడమ్మా, నీ మనవరాలమ్మా బతికే ఉందమ్మా. నా కోసం తిరిగి వచ్చిందమ్మా. మనందరి కోసం వచ్చిందమ్మా. శివాని, నిజంగా దేవుడున్నాడే. నువ్వు లేవని మేమంతా బాధపడుతుంటే దేవుడు నిన్ను తిరిగి ప్రాణాలతో పంపించాడు. మీ అమ్మకి కడుపు కొత్త తీర్చాడు. నువ్వు చనిపోయావని పోలీసులు నీ శవాన్ని కూడా చూపించారు కదే. పోస్ట్ మార్టం కూడా చేశారు. ఎలా బతికొచ్చావే? అవునభి, మరి ఆ డెడ్ బాడీ ఎవరిది? అది వేరే ఎవరో అమ్మాయి అన్నయ్య. తన డెడ్ బాడీ చూపించి అది శివాని అని మనల్ని తప్పుదోవ పట్టించారు. ఎవరబి ఇలా చేసింది? హారిక.
తను కావాలని శివానిని కిడ్నాప్ చేసింది. వేరే అమ్మాయి డెడ్ బాడీతో డ్రామాలాడింది. మనల్ని టెన్షన్ పెట్టింది. ఆ హారికకి ఇంకా బుద్ధి రాలేదా వదినా? తనని ఏం చేసినా పాపం లేదు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి చచ్చిపోయిందని డ్రామా ఆడిస్తుందా? ఇప్పుడే వెళ్ళి దానంత చూస్తాను. ఆగు దమయంతి. హారికకి తగిన విధంగా బుద్ధి చెప్పాము. అంతకు మించి ఇంకేం చేయాలన్నా తను కడుపుతో ఉంది. కడుపుతో ఉంటే హత్యలు కిడ్నాపులు చేస్తే వదిలేయాలా? దానంత చూస్తాను నేను. దమయంతి, శివాని మనకి ప్రాణాలతో దక్కింది కదా. ఆ హారిక మీద మీకెలా డౌట్ వచ్చింది అభి? హారిక ట్రావెల్ చేసిన క్యాబ్ డ్రైవర్ని పట్టుకున్నాం బావగారు. వాడు నిన్న అబద్ధం చెప్పినా ఈరోజు నిజం చెప్పాడు. హారికని ట్రేస్ చేస్తే శివాని దొరికింది. హారికకి బుద్ధి చెప్పి శివానిని తీసుకొచ్చాము. ఆఖరికి హారిక కిడ్నాప్లు మర్డర్లు చేయడానికి కూడా వెనకాడట్లేదన్నమాట. మన మీద కోపంతోనే హారిక ఇదంతా చేస్తోంది. మన మీద కాదమ్మా, ఇదిగో ఈ వసు మీద కోపంతోనే హారిక మన మీద పగ తీర్చుకుంటోంది. మధ్యలో వసు గారు ఏం చేశారు దమయంతి? హారికని మోసం చేసి అఖిల్తో విడాకులు ఇప్పించింది. ఆస్తిలో వాటా ఇవ్వలేదని చెప్పేసి అది హారిక మనసులో పెట్టేసుకుంది. హారిక చేసిన మోసాల ముందు వసు చేసింది మోసమే కాదు. హారిక అఖిల్కి ద్రోహం చేసింది. వసు కుక్క కాటుకి చెప్పు దెబ్బలా హారికకి వసు తగిన శాస్తి చేసింది. అది తప్పంటావేంటి దమయంతి? వసు వదిన నాకు న్యాయమే చేసిందక్కా. కానీ నా కూతురికి అన్యాయం చేసింది కదా తమ్ముడు. నీకు శివానినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఇదిగో ఈ వసు ఈ నందినిని ముందుకు తీసుకొచ్చింది. అందుకే శివాని మనస్తాపం చెంది బయటకెళ్ళిపోయింది. అది తెలుసుకున్న హారిక శివానిని కిడ్నాప్ చేయించింది. వసు అలా చేసుండకపోతే నా కూతురు అసలు బయటకు వెళ్ళుండేదే కాదు. ఆ హారిక కిడ్నాప్ చేసుండేదా? ఇన్నాళ్ళు నా కూతురు చనిపోయిందని నేను ఏడ్చేదాన్నా. మేమింత బాధపడ్డానికి కారణం ఇదిగో ఈ వసునే. అమ్మ నా హారికో, ఎంత పనిచేసావే. ఇక్కడ జరిగేవన్నీ నీతో చెప్తే నువ్వు ఏకంగా శివానిని కిడ్నాపే చేసేసావా? ఇంకా నయం, ఈ ఇంటి విషయాలు నేనే నీతో చెప్పానని నువ్వు అభివసులతో చెప్పలేదు. చెప్పుంటే ఈ పాటికి నన్ను ఇంట్లో నుంచి గంటేసేవారు. వసు గారు ఏం చేసినా తప్పేనా దమయంతి? ఇంకా నీకు మనశ్శాంతి లేదా? వసు గారు గనక ఇన్వాల్వ్ కాకపోయింటే శివాని నీకు దక్కేదే కాదు. డే అండ్ నైట్ కష్టపడి వసు గారు శివానిని ప్రాణాలతో పట్టుకున్నారు. కాస్తైనా కృతజ్ఞత ఉండాలి దమయంతి. ఇన్నాళ్ళు శివాని చావుకు కారణం వసు అభి అన్నావు. ఇప్పుడు వసు అభిలు శివాన్ని రక్షించి తీసుకొస్తే వసుదే తప్పంటున్నావు. వసు మంచి చేస్తుందే తప్ప ఎవరికి చెడు చెయ్యొద్దమయంతి. ఇప్పటికైనా వసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వసు వదిన సహనం ఓపికే ఈరోజు శివాని ప్రాణాలతో తిరిగి రావడానికి కారణం అక్క. లేదంటే నువ్వు శివానిని శాశ్వతంగా కోల్పోయేదానివి. దేవుడి దయ వల్ల శివాని క్షేమంగా తిరిగొచ్చింది కదా. ఇంకే గొడవలు వదిలేయండి. దమయంతి, పాపం శివాని ఎప్పుడు తిందో ఏమో, తీసుకెళ్లి కొంచెం భోజనం పెట్టమా. రావే, ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావో ఏమో. నువ్వు ప్రాణాలతో లేవని నేను కిట్టు ఏడువని రోజు లేదు. అవునక్క, అమ్మ నేను నీకోసం ఎంతగానో ఏడ్చేశాం. నిన్ను చాలా మిస్ అయ్యాం. ఈ రోజు నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను. స్నానం చేసి కడుపు నిండా తిని హాయిగా నిద్రపో. పద రామా. ఏంటి వసు గారు, దమయంతి అన్న మాటలకి ఫీల్ అవుతున్నారా? తనకి మెచ్యూరిటీ లేదనుకోవాలో, లేదా మీ మంచి మనసుని అర్థం చేసుకునే అవగాహన లేదనుకోవాలో నాకు అర్థం కావడం లేదు వసు గారు. అవునమ్మా, దమయంతిని ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేసినా తను చెడుగా తీసుకుంటుంది.
నేను దమయంతి మాటలకు బాధపడట్లేదు బావగారు. శివానిని ప్రాణాలతో తనకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. అందరికీ మంచి చేసే నీ గొప్పతనాన్ని దమయంతి ఎప్పటికి అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు వసు. తన గురించి తెలిసిందే కదక్కా. నేను ఆలోచిస్తుంది దమయంతి గురించి కాదు, హారిక గురించి. హారిక కూడా అంతే వసు గారు. మనం ఎన్నిసార్లు ఎంత చెప్పినా తను మారదు. హారిక ఇంతకు తెగించిందంటే తను చాలా ప్రమాదకరంగా మారిపోయింది అభి. అసలు మన ఇంట్లో జరిగే విషయాలు హారికకి ఎలా తెలుస్తున్నాయి? సుమంగళి పిన్ని చేరవేస్తుంది అని నాకు డౌట్గా ఉంది. అదంతా పక్కన పెడితే అసలు హారిక ఇవన్నీ ఒక్కతే ఎలా చేయగలుగుతుంది? అంటే శివానిని కిడ్నాప్ చేయడం, ఆ ప్లేస్లో వేరే అమ్మాయి డెడ్ బాడీ పెట్టడం, క్యాబ్ డ్రైవర్ని మేనేజ్ చేయడం గురించి అంటున్నారా? ఈ ఒక్కటే కాదండి, ఈ మధ్య జరిగిన అన్ని విషయాల వెనుక హారిక హస్తం ఉందేమో అనిపిస్తోంది. అంటే బన్నీ యాక్సిడెంటు, ఆఫీస్లో బాంబు, అఖిల్ అరెస్టు ఇదంతా హారికనే చేసిందంటావా వసు? ఖచ్చితంగా బావగారు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజున గ్యాస్ ప్రయోగం చేసింది కూడా హారికనే. మనకి తెలియని చాలా విషయాలు హారిక చేస్తోంది. హారిక పూర్తిగా క్రిమినల్గా మారిపోయింది అంటున్నారా వసు గారు? బాంబు పెట్టడం, యాక్సిడెంట్ చేయించడం, కిడ్నాప్ చేయడం, డెడ్ బాడీని మార్చడం, ఇవన్నీ నేరస్తులు చేసే పనులే కదా అభి. ఈ పనులన్నీ హారిక ఒక్కతే చేయలేదని నా అనుమానమక్క. తనకింకెవరో తోడున్నారు. హారికని ముందు పెట్టి తన వెనకెవరో నడిపిస్తున్నారు. హారికకు తెలిసింది ఇద్దరే. ఒకరు హారిక మదర్ చాముండేశ్వరి, రెండు ఆదిత్య. అంటే వాళ్ళిద్దరిలో ఒకరు హారికను వెనుకొండి నడిపిస్తున్నారా? ఎమ్మెల్యే వాళ్ళ చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళెవరూ కాదన్నయ్య. ఎమ్మెల్యే అతని సిస్టర్ అబ్రాడ్లో ఉన్నారు. ఆదిత్య కూడా అవుట్ ఆఫ్ కంట్రీ. హారిక మదర్ లాస్ అయిన తన బిజినెస్ని రికవర్ చేసుకోవడంలో బిజీగా ఉంది. నాకు కూడా నలుగురి మీద డౌట్ లేదండి. ఇంకెవరో హారికకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ తప్పు మన మీద వేసే గ్రడ్జ్ ఎవరికుంది వసు? తెలీదు బావగారు, తెలుసుకోవాలి. గుళ్ళో స్వామీజీ చెప్పినట్టు మన ఇంట్లో చాలా ప్రమాదాలు జరిగాయి. కొత్తగా అఖిల్ పెళ్లి గురించి గొడవలవుతున్నాయి. మళ్ళీ ఆ స్వామీజీని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమో. స్వామీజీ చెప్పింది బన్నీ గురించి మాత్రమే అక్క. మిగతా ప్రమాదాలు హారిక వల్ల జరిగాయి. హారికని సపోర్ట్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తి మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. కరెక్టే వసు గారు. ఆ షాడో పర్సన్కి ఏదో మోటివ్ ఉంది. అదేంటో కనిపెడితే ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు. మన నుంచి ఎవరేం ఆశిస్తున్నారో మనకెలా తెలుస్తుంది అభి? తెలుసుకుందాం బావగారు. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను. హారిక వెనుకుంది ఎవరో, వాళ్ళకేం కావాలో కనిపెడతాను. ఇంక చాలమ్మా. ఉండవే, ఈ 4 రోజులు ఏం తిన్నావో ఏమో, తిను. నువ్వు లేవని నేను అమ్మా సరిగ్గా భోజనమే చేయలేదక్క. తమ్ముడికి కూడా పెట్టమ్మా. నువ్వు తిరిగొచ్చావుగా, మేం కడుపు నిండా తింటాంలే. ముందు నువ్వు తిను. వీళ్ళ ప్రేమలు తగలయ్యా. ఇక మీ ప్రేమలు చాలించండి. జరగాల్సిన కార్యక్రమం చూడండి. అన్నం తింటున్నాం, నెక్స్ట్ నిద్రపోవడమే కదా నానమ్మా. మీరు తిని తొంగుంటే మీ అక్కకు పెళ్ళెవరు చేస్తారా? నువ్వు పిల్లాడివి, కాసేపు నోరు మూసుకుని గమ్మునుండు. పోసే దమయంతి, ఊరికే టైం వేస్ట్ చేయడం కాకుండా శివాని తిరిగొచ్చింది కాబట్టి వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పు. అప్పుడేనా? ఏ ఇంకో సంవత్సరం తర్వాత చెప్తావా? ఆల్రెడీ నందినినే పెళ్లి చేసుకుంటానని అఖిల్ గాడు తెగేసి చెప్పాడు. ఎలాగో శివాని లేదు కదా అని అప్పుడు మీ అమ్మ విని ఊరుకునుంటుంది. ఇప్పుడు కూడా మీ అమ్మ అదే మూడ్లో ఉంటే నీ ఆశలు గల్లంతవుతాయి.
నిజమే అత్త. శివాని లేదని అందరూ నందినియే ఇంటి చిన్న కోడలని అనుకుంటున్నారు. వెంటనే వెళ్ళి మా అమ్మతో మాట్లాడతాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్న నన్ను నువ్వు వెనక్కి తీసుకురావడం నచ్చింది బావా. నన్నే పెళ్లి చేసుకుంటానని నువ్వందరి ముందు తెగేసి చెప్పటం ఇంకా నచ్చింది. ఏ రోజైనా నువ్వే నా భర్తవు అవుతావని నేను సంతోషపడుతున్నాను. ఇప్పుడు శివాని ప్రాణాలతో తిరిగి రావడం ఆనందంగా ఉన్నా మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అని భయంగా ఉంది బావా. నన్ను వదిలిపెట్టావు కదా బావా. ఏవండి, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి దమయంతి? చెప్పవే, తటపటాయిస్తావేంటి? అదేనమ్మా, నీ మనవరాలి పెళ్లి గురించి శివానీనే నీ కోడల్ని చేసుకుంటానని మాటిచ్చావు కదా. శివాని చనిపోయిందని ఇన్నాళ్ళు ఇది ఏడ్చి ఊరుకుందొదినా. ఇప్పుడు శివాని తిరిగొచ్చింది కాబట్టి నువ్విచ్చిన మాట ప్రకారం అఖిల్తో శివానికి పెళ్లి చేయి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అఖిల్ ఒప్పుకుంటాడా లేదా అనా? లేదు వసు గారు, ఎలాగైనా నందిని అఖిల్ పెళ్లికి అమ్మను ఒప్పించాలి. అత్తయ్య దమయంతికి మాటిచ్చారు కదా అభి. నందిని చేసుకుంటానని అందరి ముందు అఖిల్ కూడా చెప్పాడు కదా పావని. ఆ మాటతో నందిని కూడా ఇంకా ఆశలు పెంచుకుందక్క. ఇప్పుడు కాదంటే బాధపడుతుంది. వద్దనే ప్రసక్తి లేదు వసు గారు. అఖిల్ నందినిల పెళ్లి అనేది ఫిక్స్. కాకపోతే అమ్మను ఒప్పించాలి. మళ్ళీ గొడవ అవుతుందేమో అభి. అత్తయ్య ఒప్పుకున్న దమయంతి ఒప్పుకోదు కదా. అలా చూస్తూ చూస్తూ నందినికి అన్యాయం చేయలేం కదక్కా. శివానికి అన్యాయం జరిగితే ఈసారి అది బ్రతకదమ్మా, నిజంగానే చచ్చిపోతుంది. చెప్పొదినా, పునర్జన్మ ఎత్తొచ్చిన శివానిని నీ మనవరాల్ని చంపుకుంటావా? దమయంతికి అన్యాయం చేస్తావా వదినా? అఖిల్ని పిలవండి, మాట్లాడతాను. రేపు అందరం కలిసి అమ్మతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఒప్పుకుంటుంది. ముందు దమయంతి నొప్పించాలభి. దమయంతితో మాట్లాడడం కష్టం, కానీ అమ్మ ఒప్పుకుంటే దమయంతి సైలెంట్ అవుతుంది. అత్తయ్యతో పాటు శివానితో కూడా మాట్లాడదాము. శివానిని కూడా ఒప్పిస్తే దమయంతి కామవుతుంది. శివానితో నేను మాట్లాడతాను. ఏంటమ్మా, నాతో ఏదో చెప్పాలన్నావంట? నీ పెళ్లి విషయం అఖిల్. చెప్పాను కదమ్మా, నందినిని పెళ్లి చేసుకుంటానని. నువ్వు శివానిని పెళ్లి చేసుకోవాలి. నేను మీ అక్కకి మాటిచ్చాను. నీకోసం శివాని తన ప్రాణాలు కూడా తీసుకోవాలనుకుంది. అది కాదమ్మా. నేను నాకేం చెప్పకఖిల్. నా గుండె తట్టుకోలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నా మాట కాదని నువ్వు శివానిని కాకుండా నందినిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మ ఉండదు. తర్వాత నీ ఇష్టం. నువ్వవునంటే రేపే పంతులు గారిని పిలిచి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. రేపు అమ్మతో శివానితో మాట్లాడి ఒప్పించి పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట వింటే నందిని చాలా సంతోషిస్తుంది.